ఉన్నాడా? దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. చక్కగా మరి అందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవండి అన్న. చక్కగా దేవుని వాక్యాన్ని చదివి ప్రతిదినము కూడా దేవునితో ఒక దినాన్ని గడపడం చాలా మంచిది. దేవుని వాక్యం ద్వారా మనము ఎక్కువగా బలపరచబడతాం. వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఎంతగానో ఓదారుస్తూ ఉంటుంది, ధైర్యపరుస్తూ ఉంటుంది. మనకి చూడండి, ఆ వాక్యం ద్వారానే ఎంతో సహాయం వస్తుంది. వాక్యం లేకుండా మనం ఏది ప్రారంభించినా మనం సొంతంగా ఏది చేయలేము. కానీ వాక్యంతో మరి చక్కగా సంబంధం కలిగి, వాక్యంతో సహవాసం కలిగి చేసే ప్రతి పని కూడా దీవించబడుద్ది. ప్రతి ప్రయత్నం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. చక్కగా మరి తప్పకుండా చదవని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బైబిల్ తప్పకుండా చదవండి. వాక్యం చదివే ప్రయత్నము, చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యం చదవటం చాలా మీకు ఆశీర్వాదం, అది మీకు మేలు. తప్పకుండా బైబిల్ చదవమని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. అలాగే దేవుని వాక్యాన్ని విందాం. జపన్యా రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. జపన్యా రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనము, 16వ వచనాన్ని కూడా చదువుకుని ఈరోజు మనం దేవుని వాక్యాన్ని విందాం, నేర్చుకుందాం. 774 పేజీ నెంబరు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకునము, మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును. ఆయన బహుఆనందంతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమయాన్ని గుర్తించగలిగితే మంచిది. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మాట్లాడతాడు అనే సంగతిని వింటూ ఉంటాం, కానీ ఆ అనుభవాలు అనుభవించాం. ఖచ్చితంగా నేను కోరుకునేది ఏంటంటే, దేవుడు మాట్లాడతాడు అంటే మనం పరీక్ష చేస్తే ఆ సమయాల్లో మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆ విషయాలను కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. జాగ్రత్తగా మనం పరిశీలించగలిగినట్లయితే దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతూ మనకి అందిస్తున్నటువంటి సందేశము, వర్తమానమును మనం ఈరోజు జాగ్రత్తగా విందాము, నేర్చుకుందాము. మరి మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటి మాట ఉత్సాహము, సంతోషము, జయధ్వని చేయండి. ఈరోజు మనందరికీ కూడా మరి ఏ అనుభవాలు ఉన్నాయో, ఏ అనుభవాల గుండా మనం ప్రయాణం చేస్తున్నామో, కనీసం మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి తెలుసు. కనీసము చూడండి, మనము ఏమి భరిస్తున్నామో అవన్నీ కూడా మనకి తెలుసు. మన దినాలు చూడండి ఎలా గడుపుతూ ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన ముందు ఏమి కనిపిస్తూ ఉన్నా. మరి మాటలు చదువుతూ ఉన్నప్పుడు దేవుని మందిరంలో వాక్యాన్ని వింటున్నాం. అనేక మంది కూడా వింటూ ఉన్నారు. అనేక చోట్ల ఉండి కూడా వాక్యాన్ని, వర్తమానాన్ని వింటున్నారు. వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో, స్థితిగతులు ఎలా ఉన్నాయో, ఎలాగైనా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఎలా సెలవించబడుతుంది? సంతోషించండి. ఏం చేయాలంటే
సంతోషించండి. సంతోషించండి అంటే ఒక మాట అంటే సంతోషం వచ్చేస్తుందా అండి? మన ముఖరూపం మారిపోద్దా? అనుభవిస్తున్నటువంటి ఆ స్థితిగతులన్నీ కూడా మారిపోతాయా? భరిస్తున్నటువంటి ఆ భారాలన్నీ కూడా తొలగిపోతాయా? సంతోషించండి అనే మాట అనగలిగినంత ఈజీగా మనలోనికి సంతోషం వచ్చేస్తుందా? సరే, పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి వినబడుతూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ పడిపోయిన పరిస్థితుల్లో కావచ్చు, ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో కావచ్చు, ఆ లేమిలో కావచ్చు, ఆ దరిద్రతలో కావచ్చు, ఆ కోల్పోయిన పరిస్థితుల్లో కావచ్చు, ఆ భయపడుతున్న సమయాల్లో కావచ్చు, మరి దేవుడు మాట్లాడతాడంటే ఇదే. ఇప్పుడు మనకి ఓదార్పునిచ్చేవాళ్ళు కావాలి, ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి, ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్ళు కావాలి, మనల్ని ప్రేమించేవాళ్ళు మనకి కావాలి, శ్రద్ధ చూపించేవాళ్ళు మనకి కావాలి. ఎక్కడుంటారు వీళ్ళు? ఒకసారి ఆలోచించేయండి. ఈ విధంగా మన కోసము వారు తప్పించేవాళ్ళు, ఆరాట పడిపోయేవాళ్ళు, మనల్ని చేరదీసేవాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? ఎక్కడున్నారు? మనుషులైన వాళ్ళు ఎక్కడన్నా వెతికారా మీరు ఎప్పుడన్నా? కనీసం మనకి చూడండి, మరి కనిపించినా కనిపించకపోయిన పరిస్థితులను బట్టి దేవుడు చూడబట్టి, చూసిన దాన్ని బట్టే దేవుడు మాట్లాడుతున్నాడు. సంతోషించండి. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. దేన్ని బట్టి సంతోషించాలి? ఏముందని, ఇంకా ఏం మిగిలిందని సంతోషించాలి? పరిస్థితులను చూస్తే ఏడుపు ఒకటే తక్కువ. బాధ చూడండి మరి పెరిగిపోవటమే కానీ తగ్గేలాగా కనిపించట్లేదు. కానీ వాక్యం ఎలా సెలవించబడుతుంది? దేవుడేం మాట్లాడుతున్నాడు? నా స్థితికి ఆ వాక్యము చూడండి మరి అనుభవానికి దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? వాక్యానికి నాకును దగ్గర సంబంధాలు ఏమీ కనిపించట్లేదు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మనంతటి మనమే బాధపడదామా? వాక్యాన్ని విని మనం ఏదైనా ఓదార్పు తెచ్చుకుందామా? ఒకసారి కన్ఫ్యూజ్గా ఉందా? నేను అంటున్న మాట అర్థమవుతుందా? మనమేమో బాధతో వచ్చాం, కానీ దేవుని వాక్యం ఎలా సెలవించబడుతుంది? సంతోషించండి. మరి వాక్యానికి మనకి మన జీవితానికి ఏమైనా సంబంధం ఏమీ కూడా కనిపించట్లా. మరి వాక్యమేమో సంతోషించమని, మరి దేవుడు సంతోషించమని, సంతోషంగా ఉండాలని సెలవిస్తూ ఉంటే, మరి ఇప్పుడు ఏమీ లేదు, సంతోషము లేదు. ఒక ప్రక్కన పీకులాట, ఒక పక్కన వేదన, ఒక పక్కన కంగారు, ఒక పక్కన కలవరం, ఒక పక్కన చింత. చూడండి, తలుచుకుంటే ఎంతో చూడండి బాధ. గడపలేకపోతున్నాం, నిలవలేకపోతున్నాం, ప్రయాణం చేయలేకపోతున్నాం, అలసట వచ్చేస్తూ ఉంది. ఏమైపోతుందో అనేటువంటి కంగారు ఎక్కువైపోతూ ఉంది. మరి ఇలాంటి భయానకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైన మాట దేవుడు మనకి అందిస్తున్నటువంటి మాట ఈరోజు మనం నమ్మగలిగినట్లయితే దేవుడు నెరవేర్చబోయేటటువంటి సంగతిని మనకి వినిపిస్తూ, కాలమును గురించి దేవుడు మనకి వినిపిస్తూ, అనుభవిస్తున్నటువంటి ఆ బాధలను గురించి వినిపిస్తూ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఇది. కొట్టివేస్తున్నాను, నేను శిక్షను కొట్టివేస్తున్నాను. నువ్వు భయపడుతున్నావు కాబట్టి, బాధపడుతున్నావు కాబట్టి, తిరిగి వచ్చేసావు కాబట్టి, నా సహాయాన్ని కోరుతున్నావు కాబట్టి, నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నీ అనుభవాలు ఆలోచనలు మార్చుకుని నా జీవితంలో దేవుడు కావాలని ఒక ఆలోచన కలిగింది కాబట్టి ఆయన అంటున్నాడు, శిక్షను కొట్టివేస్తున్నాను. అందుకని సంతోషించు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఏం కొట్టివేస్తే ఇప్పటి వరకు మనకు తెలియంది, మనకు అర్థం కాంది దేవుడు వివరంగా చెప్తున్నాడండి. శిక్ష పడిందని బాధ, శిక్షించబడుతున్నామని బాధ, కాడి క్రింద ఉన్నామని బాధ, కట్ల చేత బంధించబడేమనేటువంటి బాధ. దేవుడు సెలవిస్తున్నది నిజమేనా? దేవుడు మాట్లాడుతుంది నిజమేనా? దేవుడు నెరవేర్చబోయే సంగతులనే చెప్తున్నాడా? అనుమానం ఉంటే అప్పటికి కూడా ఏం జరగదు, మన జీవితంలో కార్యము జరగదండి. షోమ్రోన్ దేశంలోనికి రాజు దగ్గరికి అవుట్ వాళ్ళు వెళ్ళి, కుష్ఠరోగులు వెళ్ళి చెప్తున్నారు, రాజా ప్రక్క దేశంలో ఆహారం ఉంది. ఎక్కడుంది? ప్రక్క దేశంలో ఆహారం ఉంది. మన దేశంలో కరువు ఉంది.
జనులు అల్లాడిపోతున్నారు. చిన్నలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి అందరూ కూడా మరి కరువును అనుభవిస్తున్నారు. తీరని బాధ మన దేశంలో ఉంది. ప్రక్క దేశంలో ఆహారం దొరుకుతుంది అంటే ఆయన నమ్ముతున్నాడా? ఆ మాటలు ఆయనకి నమ్మబుద్ధేసినాయా? ఈరోజు వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో కూడా ఎంతో దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతూ, సమయాన్ని బట్టి మాట్లాడుతూ, మేలు కొలపాలని, మనల్ని ఎలాగైనా విడిపించాలని, ఆలోచనలు మార్చుకుంటామని, ధైర్యాన్ని తెచ్చుకుంటామని, బలాన్ని తెచ్చుకుంటామని పేతురుకు ఒక రోజుని చెప్తా ఉన్నాడు. పేతురు, ఈ ప్రక్కన వలవేయి అంటే పేతురు ఏమని చెప్తున్నాడు చెప్పండి? పేతురు, ఈ ప్రక్కన వలవేయి అనగానే పేతురు ఏమన్నాడు? నీ మాట చెప్పని. స్తోత్రాలు చెల్లించాను. ఒకసారి ఎంతమందికి అటువంటి ఆలోచనలు వస్తున్నాయి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు? అయ్యా, ఇక నాలో ఏమీ లేదు, కానీ నీ మాట చొప్పునే జరుగును కానీ అప్పగించుకోగలిగితే అంత మంచిది. నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబంలో పోగొట్టుకునేది ఏముంది? కోల్పోయేది ఏముంటుంది? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు ప్రేమ చూపించేటటువంటి దేవుడు కదా. పేతురు కూడా రాత్రంతా ప్రయాసపడ్డాడు. నీకులాగా నాకులాగా ఆయన కూడా ఒక మనిషే, కానీ దేవుడు అతని జీవితంలో కలగజేసుకున్నాడు. తెల్లవారింది, అతని ముఖరూపము మారిపోయింది. చూడండి, రాత్రి ప్రయాస వృధా అయిపోయింది, కష్టము వృధా అయిపోయింది, శ్రమ వృధా అయిపోయింది, ఫలితం ఏమీ లేదు, వట్టివాడిగా మిగిలిపోయాడు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో యేసు దగ్గరికి వచ్చి, ఎవరు వచ్చారంట ఆయన దగ్గరికి? యేసు దగ్గరకు వచ్చి పేతురు అని పలకరించి అతనితో చెప్తున్నాడు, ఇవాళ ఇక్కడ అప్పటికి కూడా అతని జీవితంలో చూడండి మరి అనుమానం లేకుండా, ఏమి లేకుండా, మన అనుమానాలన్నీ తొలగిపోవునుగాక. దేవుడు మనకి సెలవిస్తున్న వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడని నమ్మే నూతన మనసు దేవుడు మనకి ఇచ్చినగాక. ఆ రోజు అద్భుతంగా అతడు దేవుడి మాటను నమ్మి, సరే నీ మాట చొప్పున వేస్తాను, నా ప్రయత్నాలు కాదు, నా నమ్మకం కాదు, నా తెలివితేటలు కాదు, నీ మాట చొప్పునే నేను ఇప్పుడు మరలా వాళ్ళు వేస్తానని వాళ్ళు వేశాడండి. వేస్తే స్థితి మారిపోయిందండి. వేస్తే పరిస్థితులు మారిపోయినాయి. కంటికి ఆశ్చర్యం అనిపించింది, హృదయంలో సంతోషం వచ్చింది. ఇదిగో దేవుని మాటలు ఎలా ఉంటాయంటే, కంటికి కనిపించవు, చెవికి వినిపించ, హృదయానికి వచ్చిన కావు. నీ కళ్ళ ముందు కనిపిస్తే నువ్వు నిజంగానే నమ్ముతావు. కనిపించాలి. మనకేంటంటే నమ్మాలంటే ఏం చేయాలి? కనిపించాలి. మార్పు కనిపించినప్పుడు నమ్ముతాం, రుజువు కనిపిస్తే నమ్ముతాం. వట్టి మాటలు మనం ఏం చేయం, అసలు పేతురు చూడండి, చూశాక నమ్మాడా? చేపలు అక్కడ ఉన్నాయని చూపించాడు దేవుడు. వెయ్యి, నీ పని ఏంటి? వేయటమే. నీ పని, నా పని ఏంటి? చెప్పింది చేయటమే, నమ్మటమే నీ పని, నా పని. ఏదైతే నీ స్థితి బాగోలేదో, ఏదైతే నీ పరిస్థితి బాగోలేదో, దేవుడు ఎందుకు చెప్తున్నాడో, దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో, ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా నీవు నమ్మటానికి నువ్వేం చేసుకోవాలి? సిద్ధం చేసుకోగలగటమే నీ పని. అలా సిద్ధం చేసుకోగానే కంటికి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం కనిపించింది. ఆయన ఒక్కడు ఆ వాళ్ళని ఏం చేయలేకపోతున్నాడండి? పెరిగిపోయింది సంపద. ఏమైపోయింది? పెరిగిపోయింది. స్తోత్రాలు చెల్లిద్దాం. విస్తారమైన సంపద, ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అతని జీవితంలో అతడు మొట్టమొదటిసారి చూశాడు. దేవుడు అతని ఆశ్చర్యపరచడానికి అతని కళ్ళ ఎదుట కార్యాన్ని జరిగించాడండి. ఈరోజు మన జీవితంలో కార్యం జరగాల వద్దా? దేవుడు జరిగించాల వద్దా? దేవుడు మన కుటుంబాలను అడుగు పెట్టాల వద్దా? మన మధ్యలోనికి దిగి రావాల వద్దా? ఈరోజు అనుమానంతోనో అవిశ్వాసంతోనో ఉంటూ ఇంకా మన జీవితంలో దేవునికి దూరంగా ఉన్నట్లయితే, దేవునికి చోటు ఉన్నట్లయితే, ఎప్పటికీ నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎప్పుడు కూడా ఇంకా పరిస్థితులు అలాగే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆయనకి చోటిస్తామో అయితే అప్పుడు కార్యాలని చూడగలుగుతాం. ఈరోజు సందేహపడకుండా దేవుని మాటలు ఏం చేయాలి? నమ్మాలి. దేవుని మాటలు నమ్మే ప్రయత్నం మనం చేయాలి. ఆయన అంటున్నటువంటి మాటలు వట్టి మాటలు కాదు. మీరు సంతోషించండి. ఏం చేయాలి? సంతోషం లేనప్పుడు ఎలా సంతోషిస్తాం? అదే కదా మన బాధ. ఏంటి? సంతోషం లేదు. ఏదైనా మన జీవితంలో కార్యం జరిగితే, ఏదైనా శుభకార్యం జరిగితే, ఏదైనా అద్భుతం జరిగితే, ఏదైనా మరి సంతోషించేటటువంటి కార్యాలు జరిగినప్పుడు మనం ఏం చేస్తాం?
సంతోషిస్తాం. ఇప్పుడు సంతోషించే సమయము కాదు మనం అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు ఏముందని సంతోషించను, నా జీవితంలో నా కుటుంబంలో ఏమేలు జరిగిందని సంతోషించను అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అట్లాంటప్పుడే సంతోషించండి. సంతోషం లేనప్పుడే దేవుడు చూడండి, మరి నీతో చెప్తున్నటువంటి మాటలు నమ్మగలిగితే నువ్వు ఏ బాధ చేత అయితే ఉన్నావో, ఏ వ్యాధిని చేత అయితే ఉన్నావో, ఏ భయము చేత అయితే ఉన్నావో, ఏది జరుగుద్ది, ఏది మోస్తున్నాననేటువంటి చింత భారం ఎక్కువగా నీలో ఉందో, అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే ఆ మాటలు అర్థం చేసుకోవడానికి నీకేం కావాలి? ధైర్యము కావాలి. ఏం సరిపోవట్లే ఈరోజు మనకి? ధైర్యం సరిపోవట్ల. ఏమవుతుందో అనే భయం, కంగారు ఎక్కువ. మనలో ఏం కనబడుతుంది? ఏమైపోతుందో అనేటువంటి భయం. కానీ దేవుడు లేనప్పుడు మనం ఆ భయపడుతున్నామంటే ఏమైనా అర్థం ఉంటుంది? దేవుణ్ణి కలిగిన ప్రజలంగా ఇప్పుడు మనము ఎవరున్నారు? మనకి ఆధారము ఉంది. ఉందా లేదా ఆధారం? అండగా దేవుడు ఉంటానంటున్నాడు. ఉన్నాడా లేడా మనకు దేవుడు? ఆయన అంటున్నాడు, మీ మధ్య ఉన్నాడు. ఎవరున్నారు మన మధ్యలో? ఆ మాటలన్నీ చదివేసాం. ఒకసారి చదివించి అప్పుడప్పుడు చదవటం ఎందుకులే, మళ్ళీ అక్కడక్కడ మిమ్మల్ని చదివించి చదువు అని చెప్పడం ఎందుకులే అని చెప్పేసి మొత్తం అంతా చదివించేసిన తర్వాత దాన్ని వివరణను మీకు వివరిస్తున్నామండి. ఈరోజు మనము మన జీవితంలో ఏం అనుభవిస్తున్నా దేవుడు మనతో మాట్లాడుతున్నది మాత్రము నిజం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏదైనా కథ చెప్తున్నాడా మనకి? పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు మనము ఓదారుస్తాం చూడండి, అలా ఆయన ఏమైనా ఓదార్చడానికి మాటలు చెప్తున్నాడా? నిజంగా మన జీవితంలో కార్యమును ఆయన చేయడానికి చెప్తున్నాడా? నిజంగా మన జీవితంలో ఆయన కార్యము చేయడానికే. ఆయనకు అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. ఆకాశమా నా మాట వినంటే వింటదండి. భూమి నా మాట విను అంటే వింటది. తుఫాను ఆగిపోమంటే ఏమైపోయింది? ఆగిపోయింది. సముద్రమా చీలిపోమంటే ఏమైపోయింది? చీలిపోయిందండి. 2 భాగాలుగా చీలిపోయింది. మధ్యలో దారి ఏర్పడింది. ఈరోజు ఆయనకు అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. ఈరోజు మనం అందరం కూడా నమ్మగలిగినట్లయితే మన జీవితంలో కూడా మనము కూడా నూతనమైన కార్యాలని చూడగలము. నూతనమైన కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు చేయగలడు. ఆయన చేయడానికి సమర్థుడు. ఈరోజు మనం నమ్మగలగాలి. మన జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి మనము ఏం చేయలేకపోతున్నాం అంటే దేవుని చేర్చుకోలేక అవుతున్నాం. చేర్చుకుంటున్నారా? చేర్చుకోలేకపోతున్నారా? అమ్మా, చేర్చుకుంటున్నారా దేవుణ్ణి? ఏ సమయంలో చేర్చుకోవాలి? నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావాలి యేసయ్యా అని ఎప్పుడు పాడతావు చెప్పండి? అనుకోకుండా సంబంధం కుదిరిపోయి పెళ్ళి అవుతుందండి. ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్న కార్యము హఠాత్తుగా ఒక శుభవార్త మన చెవిలో పడుతుంది చూడండి. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు పాడతాం ఆ గీతం. ఏ గీతం పాడతాం అప్పుడు? నువ్వు రావాలయ్యా, ఈ పెళ్ళి జరగాలయ్యా, ఇంకేదో ఒక నూతనమైన కార్యము జరగాలయ్యా, మలుపు తిరిగింది, సుడి తిరిగింది, అదృష్టం కలిసి వచ్చింది. ఏ కాలము? కలిసి వచ్చే కాలము అని చెప్పేసి ఏదో సంబరపడిపోతాం, మురిసిపోతాం. అప్పుడు ఆ సందడి, ఆ సంతోషంలో తేలిపోతూ తేలాడుతూ అప్పుడే పాటలు వస్తాయి. ఈ సంతోషకరమైన పాటలు వస్తాయి. ఏదో బాధ అనుభవించాల్సి వచ్చినప్పుడు ఈ పాటలు పాడితే మంచిది కదా, ఈ ఆరాధన చేస్తే మంచిది కదా, ఇలా వేడుకుంటే మంచిది కదా, ఇలా ఉపవాసం అండి దేవుని సన్నిధిలో కనిపెట్టడం మనకి మంచిది కదా. మౌనంగా కనిపెట్టుకుని ఎవరి కోసం? ఆ కేరింతలు కొడుతూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ, ఆర్భాటిస్తూ, ఉత్సాహంగా ఉండేటటువంటి ఆ నెహెమ్యా ఒక్కసారిగా ఏమైపోయాడు తెలుసా? మౌని అయిపోయాడు అంటండి. ఏమైపోయాడు? మౌని అయిపోయాడు. మౌనంగా ఉంటున్నాడు, ఏం మాట్లాడట్లేదు. అతని ముఖరూపంలో మార్పు రావట్లేదు. కోల్పోయిన అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ చూడండి, అనుభవిస్తున్న బాధను ఆ ముఖరూపాన్ని దేవుడు చూసి దేవుడు అంటున్నాడు, రాజు అంటున్నాడండి, నెహెమ్యా ఎందుకు విచారపడుతున్నావు? నీకేం వ్యాధి లేదుగా అని పలకరించాడండి.
ఈరోజు మరి మనం మన జీవితంలో అలా మౌనంగా ఉండడానికి గనక మౌనంగా కనిపెట్టేటటువంటి వారమైతే దేవుని సన్నిధిలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నా, పరిస్థితులు ఎలా మన మీద ప్రభావం చూపుతూ ఉన్నా మౌనంగా ఆయన వస్తాడు. ఆయన మీద భారం వేసి ఎవరి కోసం? భక్తుడు ఎలా పాడతాడు? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రహదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాసిల్లు. ఏదో గాథ, ఈ పదం పాడాం కానీ ఏదో ఒక గాథ, ఏదో అడ్డు, ఏదో ఒక బాధ అనుభవించినప్పుడు వచ్చినటువంటి పల్లవి శరణం అనమాట. ఇదేదో మనం పాడుకుంటూ వెళ్ళిపోయాం కానీ ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళే అంత సులువైనటువంటి పదాలు ఏవి కాదు, అందులో కలిపినటువంటి పదాలు. రాత్రంతా వెతికాడంట భక్తుడు. ఎవరిని వెతికాడంటండి? రాత్రి అంతా యేసయ్యని వెతుకుతున్నాడండి. మౌనంగా ఉండకుండా రాత్రులు వెతుకుతూ, పగలు వెతుకుతూ, సమయం దొరికిన కొలది ఆయన కోసం వెతుకుతూ, గడుపుతూ, వెతికే ప్రయత్నం చేస్తే రక్షింపని అన్నట్లుగా నా హస్తాలేమి ఖర్చు కాలేదు, ప్రార్థన ఆలకించినాక నా చెవులేమి మందపారలేవని. హిజ్కియా, నీ ప్రార్థన వినబడింది, నీ కన్నీళ్ళు నేను చూశాను. ఏ మాత్రం కూడా ఆయనకి చాటేముంది, రహస్యమైంది ఏముంది? నీవు తిరగగలిగితే ఆయన చెదరగొట్టిన వారిని కూడా ఏం చేస్తాడు? ఆయన పోగు చేస్తాడండి. సంతోషం వస్తుంది. మనమందరం కూడా ఏదో ఒక గాథలో ఉంటాం, బాధలో ఉంటాం, ఏదో ఒక వేదన గుండా వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు చూసి ఓదార్చడానికి మనతో మాట్లాడుతున్నాడనే సంగతి మనకు అర్థమైతే చాలా చూడండి, ఆ బాధలోంచి మనం బయట పడగలుగుతాం. ఆ బాధ గాథ విడిపించేది ఆయన ఒక్కడే. ఏ మనుషులు వచ్చి బాగున్నావా, ఎలా ఉన్నావు అని పలకరించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరికి ఉందా జాలి, ఎవరికి ఉందా కనికరం? ఆ పేతురు బాధ ఎవరికి తెలుసు? ఆ హిజ్కియా బాధ ఎవరికి తెలుసు? ఆ నెహెమ్యా బాధ ఎవరికి తెలుసు? ఈ వాక్యాన్ని వింటున్న నీ బాధ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. తెలిసినటువంటి దేవుడే నీతో మాట్లాడుతున్నటువంటి దేవుని మాటలు అర్థం చేసుకోగలిగినట్లయితే, నువ్వు ఓదార్చుకోగలిగినట్లయితే, ధైర్యపరుచుకుని దేవుని వైపుకు తిరగగలిగినట్లయితే, ఆయన ఎన్నడూ కూడా మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. తప్పుతాడండి ఆయన మాట ఇచ్చి? ఎక్కడైనా మాట ఇచ్చి తప్పాడా? ఆయన చేయనుద్దేశించిన కార్యాలైనా చేయటానికి సిద్ధపడిపోవలసినటువంటి సమయంలో కూడా చేయాల్సిన కార్యాలను ఆయనన్నా ఆపాడు. కానీ మనకు చేయాల్సినటువంటి మేలు వేటిని ఎప్పుడు కూడా ఆపాడండి? ఎప్పుడూ ఆపలేదండి. నాబోతు ద్రాక్ష తోటను దక్కించుకున్నానని ఆహాబు సంబరపడిపోతూ మురిసిపోతూ ఆ కుటుంబానికి అంత అన్యాయం చేశానని బాధపడాల్సినటువంటి పరిస్థితుల్లో అతడు మురుసుకుంటుంటే, అంత ఘోరమైనటువంటి పని చేసినటువంటి అహాబును దేవుడు ఏం చేశాడో తెలుసా? క్షమించాడండి. శిక్షించడానికి బదులు ఏం చేశాడు? క్షమించాడు. ఆయన శిక్షించడం కూడా ఏం చేశాడు? మానేశాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. నీవు నేను ఆరాధించే దేవుడు అంతా జాలి కలిగిన దేవుడు, తప్పించగలిగిన దేవుడు, విడిపించగలిగిన దేవుడు. ఈరోజు మనం కూడా తిరగాలి. చూడండి, ఆ అహాబు ఏం చేశాడో తెలుసా? ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని, ప్రభువా పాపాత్ముడిని నన్ను క్షమించు అని చెప్పేసి ప్రాధేయపడ్డము ప్రారంభించాడు. బ్రతిమలాడుకోవడము ప్రారంభించాడు. వేడుకోవడం ప్రారంభించాడు. ఆయన కృప కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మరొకసారి వెళ్ళి వాటితో చెప్పు, నేను క్షమించాను. ఏం చేశాడంటే ఆయన ఆ శిక్షను కొట్టివేశాడు. అహాబుకు వేయాల్సిన శిక్షను ఏం చేశాడు?
ఏ పాపం అయితే చేసావో, అన్యాయం చేసావో అదే గతి నీకు పడద్దని ఏలే వచ్చి చెప్పలేదా? చెప్పాడా? చెప్పలేదు. మరి ఆ గతి పడద్దన్న దేవుడు ఏం చేశాడు? శిక్షను కొట్టివేశాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం కొట్టేశాడు ఆయన? శిక్షను కొట్టివేశాడండి. ఆ మరణ శిక్షను ఏం చేశాడు? తప్పించాడు. మరణ శిక్షను తప్పించి శిక్షను కొట్టివేసి అతనికి మరలా ఏమిచ్చాడు? ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఈరోజు సంతోషించాల్సినటువంటి విషయమే. తిరిగాడు. అహాబ్ ఏం చేశాడు? దేవుని తట్టు తిరిగాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? తిరగమని. ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. చేసినవి ఏవో చేసావో, జరిగినవేవో జరిగినాయి, ఏదో పొరపాటు చేసావు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడు? ఈరోజు మనం వినగలిగినట్లయితే శిక్ష వచ్చి పడిపోయింది. చేసిన దానికి ఏమొచ్చి పడిపోయింది? శిక్ష వచ్చి పడిపోయింది. శిక్ష వచ్చి పడిపోయినప్పుడు మన ముఖము చూడండి మాడిపోయినట్లుగా ఏమైపోయింది? మాడిపోయినట్లుగా అయిపోయింది. ఈ మాడిపోయినటువంటి ఈ వ్యక్తితో చూడండి, ఈ మనేదో పెట్టుకున్నటువంటి వ్యక్తితో, ఏదో కోల్పోయినటువంటి బాధపడుతున్న వ్యక్తితో దేవుడు మరొకసారి అవకాశం ఇచ్చి మాట్లాడుతున్నాడు. సమయాన్ని ఇచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. దిద్దుకుంటావా? ఇప్పటికైనా మార్చుకుంటావా? ఇప్పటికైనా సరి చేసుకుంటావా? ఇప్పటికైనా బుద్ధి కలిగి ప్రవర్తిస్తావా? ఇప్పటికైనా క్షమాపణ కోరుకుంటావా? అయితే దేవుడు ఏం చేస్తాడంట? శిక్షను కొట్టివేస్తాను. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేస్తాడు ఆయన? శిక్షను కొట్టివేస్తాడు. ఈరోజు మనం చేయవలసినవి ఈజీ, చేయవలసినవి సింపులే. చేయవలసిన వాటిని దేవుడు మన ముందుకు తీసుకొచ్చి వీటిని చేయమని చెప్పినప్పుడు మనం అందరం కూడా చక్కగా వాటిని చేస్తూ, ప్రభువా ఏం పాపం చేశాను నేను అని ప్రశ్న వేసుకోవాలొద్దా? అండ్ వాక్యాన్ని వింటున్నామంటే వింటున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఏం పాపం చేసాం మనం? ఏముంది మనలో? మారుమనసు పొందాం, బాప్తిసం పొందేసాం, దేవుని బిడ్డలుగా చేర్చబడిపోయాం. ఇంక పాపం ఏమైనా ఉంటుందంటారా? బాహ్య పురుషుడు వెళ్ళిపోయాడా? అంతరంగ పురుషుడు అంతకంతకేమవ్వాలి? ఎదగాలి, కనిపించాలి మనలో. అంతరంగ పురుషుడు ఏమవ్వాలి? కనిపించాలి. బాహ్య పురుషుడు ఏమవ్వాలి? నశించిపోవాలి, అన్ని చంపాలి. బాహ్య పురుషుడు ఎవరు? అంతరంగ పురుషుడు ఎవరు? జాగ్రత్తగా మనం పరిశీలించాలి, జాగ్రత్తగా మనం వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి. ఈ బాహ్య పురుషుడు మనకి లేనిపోయినవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. అంతరంగా చూడండి, మరి పురుషుడు ఏమి నేర్పిస్తాడు? ఆత్మీయంగా జీవించు, భక్తిగా జీవించు. అదిగో వెళ్ళిపోతున్నావు నువ్వు, అదిగో చూస్తున్నావు, అదిగో వింటున్నావు, అదిగో నీకు అప్పుడప్పుడు ఆలోచనలు మారిపోతున్నాయి, నిర్ణయాలు మారిపోతున్నాయి, నువ్వు అసలు మంచోడు కాదని మనతో వాదన పెట్టుకునేది ఎవరు? అంతరంగ పురుషుడు. బాహ్య పురుషుడు ఏం చేస్తాడు? పర్వాలేదులే, చేయొచ్చు, చెయ్యి అని మన ధైర్యంగా బయటికి తీసుకెళ్ళేది ఎవరు? బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడిని ఏం చేశాను? బాహ్య పురుషుడు ఏం నేర్పిస్తాడు మనకి? పాపమును చేయమని నేర్పిస్తాడు. అంతరంగ పురుషుడు ఏమి నేర్పిస్తాడు? నీతి న్యాయములను గురించి నేర్పిస్తూ, ఆ అనుభవాల గురించి నేర్పిస్తూ, వద్దు వద్దు, వెళ్ళొద్దు, వెళ్ళడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు అని చెప్పేసి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలాలకు వెళ్ళినా, ప్రదేశాలకు వెళ్ళినా, ఎటువంటి ప్రాంతాల్లో ఉన్నప్పటికైనా సరే మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూ ఉంటాడు. చేసేవాటి అన్నిటి విషయాల్లో చూడండి, మనకి నేర్పించాల్సినటువంటి విషయాలు నేర్పిస్తూ, చెడు మార్గాల నుంచి విడిపిస్తూ ప్రత్యేకంగా మనల్ని నడిపించే ప్రయత్నము చేస్తారండి. కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, పరీక్ష చేసుకోగలిగినట్లయితే, దేవునికి వేరుగా మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మనకు తెలుసు. దేవునికి వేరుగా మనం ఏం చేస్తున్నామో, దేవునికి దుఃఖాన్ని కలిగించేవి, బాధని కలిగించేవి, దేవుణ్ణి మరి మనము బాధ పెట్టేటటువంటి ఆ సమయాలు ఏవో మనకు తెలుసు. ఆ విషయాలన్నింటిని కూడా పరిశీలించుకొని, పరీక్షించుకొని, సరి చేసుకొని, దేవా వాటిలన్నింటిని కూడా నేను ఏం చేస్తున్నాను? ఈరోజే విడిచిపెట్టేస్తున్నాను. నేను నీ మందిరానికి వస్తానయ్యా, ఆరాధిస్తానయ్యా, బైబిల్ చదువుతానయ్యా, ఉపవాసం ఉంటానయ్యా, కన్నీరు విడుస్తానయ్యా, నీకంటే నాకేది అక్కరా లేదు ప్రభు అని చెప్పేసి ఆయనకి మాట ఇవ్వగలిగినట్లయితే అదే చాలు. దానిని చూసి దేవుడు, ఆ సమర్పణను చూసి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అంతకు మించి దేవుడు మన నుంచి ఏమి కోరుకునేది ఏమీ కూడా లేదండి. దానికంటే ఎక్కువ మనల్ని ఏమీ చేయమని దేవుడు ఏమీ కూడా భారాలు ఏమీ పెట్టడు మన మీద.
అలా మన జీవితంలో మనము చక్కగా మంచి సమర్పణను సమర్పించుకొని ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలి? హృదయపూర్వకంగా. ఏదో పైన మనం వచ్చి వెళ్ళిపోతున్నాము కదా, ఏదో రావాలి కాబట్టి వచ్చామని కాకుండా చూడండి, భక్తి కలిగి చక్కగా యథార్థతను కలిగి ఆయన ప్రేమిస్తూ చక్కగా ఆయన్ని వెంబడించగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, ఉత్సాహించండి, ఇప్పుడు శిక్షను కొట్టివేస్తున్నాను, మీకు రాజుగా ఉంటాను, ధైర్యము తెచ్చుకోండి, నేను మీ మధ్యలోనికి వస్తున్నాను. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవన్నీ మంచి మాటలే, ఇవన్నీ కూడా అవసరమైన మాటలే. ఆయన మన మధ్యలోనికి రావాలి, అదే మనం కోరుకునేది, అదే మనం కూడా ఎదురు చూస్తున్నది. ఆయన ఎక్కడికి రావాలి? మన మధ్యలోనికి రావాలి. ఆయన మన మధ్యలోనికి రావటం మంచిదా కాదా? ఆయన వస్తే ఏం జరుగుద్ది అసలు? ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. దేనికి వేరు చేస్తాడు? పాపానికి వేరు చేస్తాడు. అప్పుడు మనకి ఏమి రాకూడదు? బాధ రాకూడదు. దేనికి దూరం అయితే బాధపడతాం? జకయ్యకి లాగా అన్నిటిని కూడా ఇంకా మరి రెడీగా ఉండాలి మనం అందరం కూడా. జకయ్య యేసయ్యని కలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ మధ్యలో ఏం జరిగింది? ఇదిగో ప్రభు, అన్యాయం చేశాను, పాపం చేశాను, మోసం చేశాను, సంపాదించాను, దీని అంతటిని కూడా మరలా ఏం చేస్తున్నాను? సరి చేసుకున్నాడు. దేన్ని వేరు చేశాడు యేసయ్య వచ్చిన తర్వాత? జకయ్యలో పాపాన్ని వేరు చేశాడు. యేసయ్య మన మధ్యలోనికి రావటం మీకు ఇష్టమేనా? ఆయన వస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు పాపాన్ని వేరు చేస్తాడు. పాపం గురించి మనకేమి నేర్పిస్తాడు? పాపాన్ని గురించినటువంటి ఆ అనుభవాలన్నిటిని కూడా, ఏది పాపం, ఏది మంచిది, ఆ అనుభవాలన్నీ నేర్చుకున్నప్పుడు వాటిని విడిచిపెట్టడానికి మనం ఏం చేయాలి? ఇష్టపడాలి. గ్యాజీ లాంటి వాడికి ఏముండదు అసలు. గ్యాజీకి ఏమి ఇష్టం లేదు, విడిచిపెట్టడం ఇష్టము లేదు. నయమాను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఆ రథం వెనకమాలు వెళ్ళిపోయి, కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయి, ఓరి ఆత్రం పాడుగానో, ఏమి ఆత్రమో, ఏం భక్తో కానీ, ఎక్కడ భక్తి చేస్తున్నాడో, ఎక్కడ జీవిస్తున్నాడో చూస్తే ఎంతగా దిగజారిపోయాడో. ఏ ఆత్రం ఉంది దీనిలో? సంపాదించుకోవాలనే ఆత్రం. ఏం ప్రయాసపడుతున్నాడు? సంపాదించుకోలేని ప్రయత్నం. తర్వాత ఏం జరుగుద్దో తెలుసా? శిక్ష పడుతుందని తెలుసా? ఇలాంటి చిక్కుల్లో కూడా పడిపోయే వాళ్ళు లేరంటారా? సంపాదన పిచ్చిలో పడిపోయి ఏం తెచ్చుకుంటున్నారు? లేనిపోయిన చిక్కులు తెచ్చుకుంటున్నారు. దేవుణ్ణి తెచ్చుకోవాల్సిన మనము ఏం తెచ్చుకుంటున్నాం? చిక్కులు తెచ్చుకుంటున్నాం. గ్యాజీ తర్వాత ఎలీషా తర్వాత ఎవరు కనిపించాలి అసలు? తర్వాత ఎవరి గురించి రాయపడాలి? గెహాజీ గురించి రాయపడాలి. ఉందా? ముగించబడిందా? ముగించబడిపోయిందండి. జాగ్రత్తగా మనము జీవించాలి. శిక్ష నుంచి దేవుడు విడిపిస్తానన్నప్పుడు మనం వాటిని ఏం చేయాలి? శిక్ష నుంచి విడిపిస్తానన్నప్పుడు మనం వాటిని చక్కగా సంతోషించాలి. ఇక ఆయనకి సమర్పించుకోవాలి. జకయ్యకి లాగా చూడండి, జకయ్య నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చేసింది. మన ఇంటికి కూడా ఏమి రావాలి? రక్షణ. కొట్టేసేసాడు జకయ్య పాపాలు అన్నింటిలో కూడా. ఏం చేశాడు దేవుడు? కొట్టేసాడు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి దేవుడు మనకు అర్థమైనట్లయితే మనతో కూడా మాట్లాడుతున్నది అదే ఉద్దేశం. కొట్టేస్తున్నాను, నీకు ఇష్టమైతే ఏం చేస్తాను? ఇక నుంచి నువ్వు మారుతానంటే నీ పాపాలని కొట్టివేస్తున్నాను, వేరు చేసేస్తున్నాను, ఆ కాడిని విరిచేస్తున్నాను. ఇక సంతోషంగా ఉండేటటువంటి ఆ కాలం నేను నీకు ఇస్తున్నాను, సంతోషంగా నువ్వు గడపచ్చు, దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. మరి ఈరోజు మనం అంగీకరించి మరి ఇష్టపడినట్లయితే ఈ కార్యాలు మనం చూస్తాం. ఒకవేళ వద్దులేని యాజీకి ఇలాగ లోబి పెట్టుకుని, లోపల ఏం పెట్టుకుని, లోపల లోబి విడిచిపెట్టే ఆలోచన లేవు, సరి చేసుకునేటటువంటి ఉద్దేశాలు లేవు, సమర్పణ అసలు లేదు. పైకి మాత్రం ఏం కనబడుతుంది? భక్తి కనబడుతూ ఉంది. అయ్యో నువ్వుంటే నేనుంటాను యేసయ్య అంటున్నాడు. ఏమంటాడంట మళ్ళీ? నువ్వుంటే నేనుంటాను యేసయ్య అన్నాడు, నువ్వే కావాలి యేసయ్య అన్నాడు. కానీ అది హృదయపూర్వకమైంది కాదే. దేవుడు అక్కడ ఆ వ్యక్తిని వాడుకోవాలి, కానీ ఏం చేయలేదు? వాడుకోలేదండి. అలాంటి చూడండి విషయాలన్నింటిని కూడా మనం గమనించి ఈరోజు మనం పరిగెడుతున్నామా? మన జీవితంలో మరి దేవునికి చోటిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? ఈరోజు మనము ఏ విధంగా జీవించాలని నిర్ణయాలు తీసుకుంటున్నామో ఆ నిర్ణయాలను బట్టి దేవుడు ఏమేది ఇస్తాడు మనకి? ఏది ఇవ్వాలో అది నిర్ణయిస్తాడు. జాగ్రత్తగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు. ఈ శ్రేష్టమైన వాక్యాన్ని, సందేశాన్ని మీరు మాకు అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభు ఆనందించమంటున్నావు, సంతోషించమంటున్నావు. ఈ వాక్యాన్ని ఎవరు వింటున్నారో, ఎంత దూరంలో ఉండి ప్రజలు వింటూ ఉన్నారో, వింటున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయో, వింటూ ఉన్నప్పుడు వివరించిన వాక్య ప్రకారంగా సిద్ధపడిన వారి జీవితాలను ప్రభు సమర్పించుకున్న వారి సమర్పణలను బట్టి కనికరించండి. నీ దాసునికి బ్రతిమలాడుతుండగా అయా వారి జీవితాలు ప్రభు బాగుపరచబడాలి, కుటుంబాలు బాగుపరచబడాలి. అయా వారికి రాజుగా మీరు ఉండాలి. ఆ శిక్షను కొట్టివేయండి. నిజంగా నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్న వారి ప్రార్థన ఆలకించి, కన్నీటి ప్రార్థన ఆలకించి, శిక్షను కొట్టివేసి నూతన జీవితాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.